ఈ శుభవేళ సమావేశమైన సభకు వందనం. చెట్లు మాత్రమే మొలిచే మట్టి మీద చట్టాలు చేసే అపురూపమైన రాజధాని శాసనసభల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు సోదరి సోదరులందరికీ పాదాభివందనం. మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మట్టి నీరు పార్లమెంటు సాక్షిగా తీసుకొచ్చిన ప్రాంతం నుంచి దేశ విదేశాల్లోని పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన మట్టితో పుణ్య నదీమ తల్లుల జలాలతో తడిచిన ఈ ప్రాంతంలో అమరావతి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కళల సాకారానికి సాక్షిభూతమై నిలిచిన ఈ చారిత్రక ఘట్టంలో పాలు పంచుకున్న అందరికీ వందనం. ఇన్ని రోజులు చరిత్ర గురించి చదవటమే తెలుసు కానీ చరిత్ర సృష్టించడం ఒక్క చంద్రబాబు నాయుడికే సాధ్యం అన్నది నిరూపితమైందనే సంగతి వాస్తవం. అందుకే కాదు, అందులో ఒక పాత్రగా నిలిచే అరుదైన భాగ్యం అది నా నియోజకవర్గంలో ఆవిష్కృతం కావటం నా పూర్వజన్మ సుకృతం. అశాస్త్రీయ విభజన ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిర్వీర్యపరిస్తే ప్రతి సంక్లిష్ట సమస్యను అవకాశంగా భావించే మా నాయకుడి దూరదృష్టి, కఠోర శ్రమ, ఆశాభావ దృక్పథానికి నిదర్శనం ఆంధ్రప్రదేశ్ పాలన. త్వరలో ప్రపంచం ఆశ్చర్యపోయే రాజధాని శాసనసభ నిర్మాణం ద్వారా ఆంధ్ర ప్రజల గౌరవాన్ని ఇనుమడించే రోజులు ముందున్నాయి, మంచి రోజులు ముందున్నాయని చెప్పటమే గవర్నర్ గారి ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంత క్లిష్ట సమయంలో ప్రతిపక్షాలు ఎన్ని అనుమానాలు రేకెత్తించినా పట్టించుకోక ప్రభుత్వ పక్షాన్ని నిలిచిన ప్రజల విశ్వాసమే పెట్టుబడిగా తెలుగుదేశం పార్టీ పాలన సాగిందనటానికి ఈ 2.5 సంవత్సరాల సాక్షిభూతం. సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడని నినదించిన తెలుగువారి కీర్తి నలుదశలా చాటిన ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు వేసిన అభివృద్ధి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దేశంలో అత్యంత అనుభవశాలి అయిన చంద్రన్న నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగిపోతుంది. గత 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వానికి ఎదురైన సవాళ్లు, సంక్షోభాలు, ఆ సవాళ్లకు వెనుదిరగకుండా సవాళ్లను అవకాశంగా మార్చుకుని సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని సాధించిన ప్రగతి, దానికోసం అనుసరించిన మార్గాలు, సాధించవలసిన లక్ష్యాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలను నిర్దేశించుకుని పనిచేసిన తీరు, అందుకు దేశంలోనూ విదేశాల్లోనూ పేరెన్నిక గన్నల సంస్థలు ఇచ్చిన కితాబులు మొదలైన అంశాలన్నీ గవర్నర్ గారు చెప్పటమే కాకుండా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనేది కళ్లకు కట్టినట్లుగా వివరించిన సంగతి గవర్నర్ ప్రసంగంలో తెలుస్తుంది. మనకి ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభాలను ముందు తెలుసుకుంటే సాధించిన విజయాలు, ఇంత క్లిష్ట సమయంలో ఎంత అద్భుతాలు సాధించామో మనందరికీ తెలుస్తుందనేది సభకు సవినయంగా విన్నవిస్తున్నాను. మొట్టమొదటిగా హేతుబద్ధత లేని విభజన, దానివల్ల బాధలు మన అందరికీ తెలుస్తా ఉన్నాయి. రెండవది 16,000 కోట్ల లోటు బడ్జెట్ మన నెత్తిన పెట్టుకుని హైదరాబాద్ నుంచి వచ్చాం. అలాగే బడ్జెట్ కూడా కొన్ని నిబంధనలు విధించి ఏ రకమైన ప్రోత్సాహకం లేని వాతావరణంలో ఉన్నాం. హుదూద్ తుఫాను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నామో ఇది ఒక సంక్షోభాన్ని నుంచి మనం ముందుకు పోయాం. అలాగే వర్షాభావ పరిస్థితుల్లో 24% అభివృద్ధి వ్యవసాయ అనుబంధ రంగాలు సాధించిన విషయాన్ని కూడా మనందరం మర్చిపోకూడదని తెలియజేస్తా ఉన్నాను. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్య అడ్డంకి అయిన 7 మండలాలని మండలాల భూభాగాల్ని తెలుగు నేలలో ఆంధ్రప్రదేశ్ లో కల్పించడానికి చేసిన కృషిని మనం మర్చిపోకూడదని గుర్తు చేస్తా ఉంది. అన్నిటికి మించి ఇంత క్లిష్టమైన సమయంలో ప్రతిపక్షంగా ఉండి సరైన సూచనలు సలహాలు ఇవ్వకుండా అన్నిటికీ అడ్డం కల్పించే ప్రతిపక్షం ఉండటం కూడా ఒక ప్రత్యేకమైన సంక్షోభం, ఇక్కడ ఒక సవాలు. దాన్ని ఇంకా ఎన్నో సవాళ్లను సంకల్ప బలంతో తమకున్న ఎన్నో సవాళ్లను
సంకల్ప బలంతో తమకున్న పరిపాలన అనుభవంతో ఎదుర్కొని అద్భుత విజయాలు సాధించిన చంద్రబాబు నాయకత్వంలో మాత్రమే ఇది సాధ్యం. ప్రపంచంలోని అత్యద్భుతమైన వ్యక్తి, 100కు పైగా ఆవిష్కరణలు ఆవిష్కరించిన వ్యక్తి ఒకటి చెప్పాడు అధ్యక్ష, ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్ చేంజ్ ఇట్. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్ చేంజ్ ఇట్, ఇఫ్ యూ కాంట్ చేంజ్ ఇట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఏమన్నారు సార్? చేంజ్ యువర్ యాటిట్యూడ్. ప్రతిపక్ష నాయకులు దే హావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అమరావతి అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ అధ్యక్ష. కాబట్టి ఇది గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన విషయాలు అధ్యక్ష. ఇక ఆఖరిగా నిధులు లేకపోయినా నిర్మాణాలు చేయొచ్చని, చేతిలో పైసా లేకపోయినా ఆలోచనలతో ప్రపంచాన్ని మన వైపుకు తిప్పుకోవచ్చని, చాలని బడ్జెట్టే ఉన్న భవిష్యత్తు విషయంలో మాత్రం డోకా లేకుండా నిలబడేందుకు గుండె ధైర్యం ఉంటే చాలని, బలాన్ని నమ్ముకుంటే విశ్వాసాన్నే పెట్టుబడి పెడితే విలువ వేల కోట్లు అవుతుందని నిరూపించి చూపించింది ఏపీ రాష్ట్రం అధ్యక్ష. ఆ నిరూపణకు నిలువెత్తు రూపమే ఇవాళ కోటి ఆశలతో ఏపీలో అడుగు పెడుతున్న మన అసెంబ్లీ అధ్యక్ష. అందుకే అమరావతి అంటే ఆంధ్రుల ఆశాదీపం, రాబోయే ప్రపంచానికి కాబోయే లైట్ హౌస్, డెవలప్మెంట్ లో దారి చూపిస్తుంది మరి ఈ అమరావతి. ధన్యవాదాలు అధ్యక్ష.